మగవాళ్ళైతే షరతులతో కూడిన 4 పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఆడవారు మాత్రం ఒకే పెళ్లితో సరిపెట్టుకోవాలి. షరియా చట్టాలు చూద్దాం. ఇస్లాం మతం పాటించే సొంత న్యాయ వ్యవస్థ పేరు షరియా. షరియా అంటే అరబిక్‌లో చట్టం లేదా మార్గం అని అర్థం. ఇస్లాం మత పవిత్ర గ్రంథం మత బోధనల ఆధారంగా షరియా చట్టాలను రూపొందించారు. షరియా చట్టాల ముఖ్య ఉద్దేశం ఇస్లాం మతాన్ని ఎలా ఆచరించాలి, ఏ విధమైన బిహేవియర్‌తో మెలగాలి, గిరిగీసుకున్న నియమాలను ఏ విధంగా కొనసాగించాలి అని. మధ్యయుగాల్లో ఏర్పడ్డ షరియా చట్టాల్లో ప్రస్తుతం చాలా మార్పులు వచ్చాయి. చాలా వరకు ఇస్లామిక్ దేశాలు తమ దేశ ప్రస్తుత ప్రమాణాలకు అనుగుణంగా షరియా చట్టాలను అమలు చేస్తున్నాయి. ఆధునిక కాలానికి తగ్గట్టు కొన్ని ఇస్లాం దేశాలు తమకు అనుకూలంగా షరియా చట్టాలలో కొన్ని సవరణలు చేసుకున్నాయి. ప్రస్తుతం 9 దేశాలు మాత్రమే షరియా చట్టాలకు లోబడి ఆ దేశపు న్యాయ వ్యవస్థను కంటిన్యూ చేస్తున్నాయి. అసలు షరియా చట్టాలు ఎందుకు ప్రారంభమయ్యాయి అనే విషయం గమనిస్తే 7th సెంచరీలో అరేబియా ప్రాంతంలో ఒక చట్టం అనేది లేకుండా, కల్చర్ అనేది కానరాకుండా ప్రజాజీవనం అస్తవ్యస్తంగా ఉండేది. మహిళలకు హక్కులు కాదు కదా, కనీసం మనుషుల్లానే చూసేవారు కాదు. బలవంతులు బలహీనులను దోపిడీ చేయడం, అత్యధిక వడ్డీలతో వసూళ్లు వంటివి ఉండేవి. అలాంటి అజ్ఞానం నిండిన సమాజాన్ని అదుపులో పెట్టడానికి షరియా చట్టాలు పురుడు పోసుకున్నాయి. ఈ షరియా చట్టాలకు మూలం 4 సోర్సెస్. ఖురాన్ గ్రంథం వాక్యాలు, మహమ్మద్ ప్రవక్త చెప్పిన సందేశాలు, ఇస్లాం పండితుల ఏకాభిప్రాయాలు, మరికొన్ని ఆయా కాలాలకు లాజిక్స్ ఆధారంగా నిర్ణయించబడ్డాయి. సౌదీ అరేబియా దేశంలో మదీనా నగరంలో మొదటి ఇస్లామిక్ సమాజం ఏర్పడ్డ తరువాత మొట్టమొదటిసారిగా షరియా చట్టాలు అమల్లోకి వచ్చాయి. ముస్లిం వర్గాలు వీటిని దేవుడి చట్టాలుగా నమ్ముతారు. షరియా చట్టాలను మతపరమైన జీవనం కోసమే మొదలుపెట్టిన సౌదీ అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో డైరెక్ట్‌గా ప్రభుత్వం పాటించాల్సిన చట్టాలుగా డిక్టేట్ చేశారు. పాకిస్తాన్, ఇండోనేషియా, మలేషియా, యూఏఈలో మాత్రం సవరించిన షరియా చట్టాలను పాటిస్తుంటారు. షరియా చట్టాల్లో 5 ప్రధాన విభాగాలు కీలకం. వ్యక్తిగత జీవితం, కుటుంబ చట్టాలు, క్రిమినల్ చట్టాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక నియమాలు. వ్యక్తిగత జీవితం అంటే పర్సనల్ లైఫ్‌కి సంబంధించి వారి ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలు, హజ్ యాత్ర వంటివి గైడ్ చేయబడ్డాయి. ఇక కుటుంబ చట్టాలకు సంబంధించి వివాహం, విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణలు వస్తాయి. క్రిమినల్ చట్టాల్లో దొంగతనానికి చేతి తొలగింపు, వ్యభిచారానికి రాళ్లతో కొట్టి చంపడం, మద్యం కానీ, స్మోక్స్, డ్రగ్స్ వంటివి సేవించినట్టయితే కొరడా దెబ్బలు. ఇవి ఒకప్పుడు కఠినంగా అమల్లో ఉండేవి. ఇప్పుడు అన్ని దేశాల్లో ఇవి అమలులో లేవు. షరియా చట్టాల ద్వారా చెప్పబడుతున్న 4వ అంశం ఆర్థిక వ్యవస్థ. అంటే షరియా చట్టాల ప్రామాణికంగా వడ్డీ నిషేధం, జూదం నిషేధం, మోసం కూడా నిషేధం. షరియా చట్టాల్లో చివరి అంశం సామాజిక నియమాలు. అంటే హిజాబ్ ధరించడం, పంది మాంసం నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఇష్టారీతిన ప్రవర్తించడం వంటివి నేరం. కుటుంబ చట్టాల అంశాల్లో ఒక మగవాడు షరతులతో కూడిన 4 వివాహాలు చేసుకోవచ్చు. కానీ మహిళ మాత్రం ఒక్క వివాహానికే పరిమితం కావాలి. ఒక వయసుకు వచ్చాక కూడా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేయడం షరియా చట్ట విరుద్ధం. ఇస్లామిక్ చట్టాల్లో సన్యాసం తీసుకోవడం ఒక క్రైమ్ లాంటిదే. ఖచ్చితంగా నిఖా జరగాల్సిందే. అకార్డింగ్ టు షరియా రూల్స్ ముస్లిం వ్యక్తి రోజుకి 5 సార్లు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోయినా ఎలాంటి శిక్షలు లేవు. అయినప్పటికీ కొన్ని ముస్లిం దేశాలు 6 అయినా 5 సార్లు తమ ప్రార్థనా మందిరానికి వెళ్లి ప్రార్థనలు జరుపుతుంటాయి. హైలైట్ ఏంటంటే జంతు మాంసం తినాలంటే మాత్రం హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే స్వీకరించాలి అనేది వారు ఖచ్చితంగా పాటించే రూల్. షరియా చట్టాల ప్రకారం విందులు, వినోదాలకు అటెండ్ అవ్వచ్చు. కానీ ఇతర ముస్లిం ఫ్యామిలీ ఆడవారితో మాట్లాడరాదని ఆంక్షలున్నాయి. తమకు ఇష్టమొచ్చిన చదువులు చదువుకోవచ్చు. కానీ హిజాబ్ అనేది తప్పనిసరిగా ధరించాలని మహిళలకు హుకుం ఉంది. మహిళలు బయటకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళరాదు. ఖచ్చితంగా ఇంట్లో మగవారితో మాత్రమే బయటికి వెళ్ళాలి అనేది అండర్లైన్ చేసి చెప్తున్న రూల్. షరియా చట్టాలను ఉల్లంఘిస్తే 2 రకాల శిక్షలు అమల్లోకి వస్తాయి. ఒకటి హద్, రెండవది తాజిర్. హద్ ప్రకారం ఇందాక మాట్లాడుకున్నట్టు దొంగతనం, వ్యభిచారం, మద్యపానం వంటి వాటికి కఠినమైన శిక్షలు తప్పవు. అయితే కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తెచ్చుకుంటే శిక్షకు బదులుగా భారీ జరిమానాలు విధింపబడతాయి. ఇక తాజిర్ వ్యవస్థలో న్యాయాధిపతి నిర్ణయం మేరకు శిక్షలు విధిస్తారు. షరియా ప్రకారం మత మార్పిడి అనేది క్షమించరాని నేరం. దీనికి నేరుగా మరణశిక్ష విధించినా ఆశ్చర్యం లేదు. షరియా చట్టాలు తయారవడంలో ఒకటైన కియాస్ విధానం ఏంటంటే పాతకాలంలో లేని విషయాలకు ఆధునిక కాలంలో నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఇది. మతం, జీవనశైలి, కుటుంబం, సంపద, బుద్ధి వంటి వాటిని కాపాడుకోవడమే షరియా చట్టాల ముఖ్య ఉద్దేశం. అయితే షరియా చట్టాల మీద కూడా కొంత వ్యతిరేకత లేకపోలేదు. ఒకప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి సహాయపడ్డ చట్టాలు నేటి తరంలో తమను కట్టడి చేస్తున్నాయనేది కొందరు ముస్లిం యువతుల వాదన. ఆధునిక దుస్తులతో విభేదాలు, కొన్ని దేశాల్లో ముస్లిం మహిళలు డ్రైవింగ్ చేయడం నిషేధం వంటివి వారి వాదనలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. షరియా చట్టాలు అమలు చేస్తున్న దేశాలు ఇప్పుడిప్పుడే కొన్నింటిని సడలిస్తూ తమ దేశానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. ఈ రూల్స్ కఠినంగా ఉంటే విదేశీ కంపెనీలు రావడానికి భయపడతాయి. ఫ్రీడమ్ లేకపోవడం వల్ల స్టార్టప్ ఐడియాలు ముందుకు కదలవు. టూరిజం కూడా తగ్గిపోతుంది.
ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు నిత్యం ఏదో ఒక గొడవతో కాలం గడపడానికి కారణం వారి నైపుణ్యాలకు తగ్గట్టుగా చేయడానికి పని లేదు. కొత్తగా ఆలోచించే అవసరం లేదు. ఉద్యోగాలను సృష్టించే స్పీడ్ లేదు. అందుకే అక్కడ బాగా చదువుకున్న యువత కెనడా, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. మహిళలకు పనిచేసే సదుపాయాలను మరింత కఠినతరం చేస్తున్నారు. అక్కడే వారి ఎకానమీకి 30% గండిపడింది. సౌదీ అరేబియా వంటి కంట్రీస్ ప్రస్తుతం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టి డ్రెస్సింగ్ రూల్స్, మద్యపానం వంటి కఠిన రూల్స్ మీద ఆంక్షలను ఎత్తివేసి టూరిజాన్ని మరింత సులభం చేస్తున్నాయి. మొండి వైఖరిని కొనసాగిస్తే ఎవరు మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తారు? అందుకే పాశ్చాత్య దేశాలు వీరిని పలకరిస్తే పాపం అనేటట్టుగా బిహేవ్ చేస్తుంటాయి. షరియా చట్టాలను పూర్తిగా పాటించే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో సంగీతాన్ని పూర్తిగా నిషేధించారు. ఇంకేముంది? కలలను కాదనుకున్న ప్రాంతం కన్నీళ్లకే సొంతం. షరియా చట్టాలు అమలు పరుస్తున్న దేశాల్లో వ్యక్తిగత ఆనందాలు కోల్పోతున్న కాలానికి వారి సంపద మొత్తాన్ని తూకమేసినా విలువ కట్టలేం. షరియా అనేది తమ జీవన విధానాలను నిర్దేశించే నియమాలు అని ముస్లిం పెద్దలు అభిప్రాయపడుతుంటారు. కానీ ఇండియాలో షరియా చట్టాలకు అనుమతులు లేవు. ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి స్వేచ్ఛగా బతికేయొచ్చు. వివాహం, విడాకులు, వారసత్వం వంటి కొన్ని పర్సనల్ విషయాల్లో కొందరు ముస్లిమ్స్ మాత్రం షరియానే ఫాలో అవుతున్నారు. కానీ క్రిమినల్ చట్టాల విషయంలో మాత్రం భారత న్యాయ వ్యవస్థ చెప్పిందే అంతిమ తీర్పు. జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే షరియా చట్టంలో వక్ఫ్ గురించి కూడా ప్రస్తావించారు. ఒక వ్యక్తి లేదా వ్యవస్థ తమ భూమిని కానీ, ఆస్తిని కానీ, డబ్బును కానీ ఇస్లాం దైవ సేవకు గాని, ప్రార్థనా మందిరాలకు గాని, పాఠశాల కోసం గాని డొనేట్ చేస్తే తిరిగి ఆ దానం ఆ ఇచ్చిన వారికి చెల్లదు. ఒక్కసారి వక్ఫ్ పేరుతో డొనేట్ చేస్తే అది అమ్మడం కానీ, వేరే వారికి బదిలీ చేయడం కానీ చెల్లదు. షరియా పండితులు చెప్పే వివరణ ప్రకారం వక్ఫ్ భూమి ఒక్కసారి ఇచ్చాక తిరిగి తీసుకోబడదు. అమ్ముకోలేరు, కనీసం వారసుల పేరు మీదకి సైతం బదిలీ చేసుకోలేరు. అలా ఎవరైనా డొనేట్ చేసిన భూములను మసీదులకు, ముస్లింల శ్మశాన వాటికలకు, హాస్పిటల్స్‌కు వాడుతుంటారు. ఇది షరియా అనుసరించే ధార్మిక సేవా ప్రయోజనంగా వారు పిలుస్తుంటారు. చాలా మందికి కలిగే సందేహం ఏంటంటే ఖురాన్‌లో అసలు వక్ఫ్ అనే పదమే లేదు. కానీ అది ప్రవక్త చెప్పిన మాటల ఆధారంగా ఏర్పడింది. భూమిని శాశ్వతంగా ఉంచి దాని ఆదాయం పేదలకు పంచు అనే ఉద్దేశంతో వక్ఫ్ అనేది మొదలయ్యింది. షరియా చట్టాల ప్రకారం అలా పొందబడిన భూమి వ్యక్తి పేరు మీద గాని, ప్రభుత్వం పేరు మీద గాని ఉండదు. అది డైరెక్ట్ గా దేవుడి భూమిగా ట్రస్ట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా ఇస్లాం ఇండియాలో ఎంటర్ అయిన దగ్గర నుంచి వక్ఫ్ బోర్డు అండర్ లో ఉన్న జాగా అక్షరాల 39 లక్షల ఎకరాలు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ రైల్వే తర్వాత అంత భూమి ఉన్నది వక్ఫ్ బోర్డు దగ్గరే. ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల విస్తీర్ణం కంటే వక్ఫ్ దగ్గర ఉన్న భూమి చాలా పెద్దది. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇది ఎక్కువగా ఉంది. షరియా చట్టాలు పూర్తిగా తొలగించి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలన్నది బలంగా కొందరి వాదనగా వినిపిస్తుంది. ఎందుకంటే షరియా అనేది మత ఆధారిత చట్టం. భారత న్యాయ వ్యవస్థ సెక్యులర్ రాజ్యాంగ చట్టం. షరియా అనేది ఖురాన్‌కి అనుసంధానంగా వినిపిస్తుంది. భారత రాజ్యాంగం అన్ని మతాలను సమానంగా చూస్తుంది. కాబట్టి ఒకే దేశం, ఒకే లా వస్తే అందరికీ మంచిది అనేది వారి అభిప్రాయం. షరియా చట్టాల్లో మహిళలకు హిజాబ్ తప్పనిసరి. భారత రాజ్యాంగంలో ఉద్యోగ స్వేచ్ఛ ఉంది. షరియా చట్టాల్లో వారసత్వంలో ఎక్కువ తక్కువ భాగాలుంటాయి. భారత న్యాయ వ్యవస్థలో సమాన హక్కులు కల్పించబడ్డాయి. దేశానికి షరియా చట్టాల్లో మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. మహమ్మద్ ప్రవక్త మరణం తర్వాత సున్నీలు, షియాలు అని వేరు కాబడ్డ ముస్లిం సమాజం నమాజ్ చేసే విధానంలో విడిపోయినా షరియా చట్టాలను పాటించే క్రమంలో కలిసే ఉన్నారు. ఖురాన్ ఆధారంగా షరియా ఉపయోగించే వాక్యం మిమ్మల్ని మీరే నాశనం చేసుకోకండి అని. ఇది మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను హెచ్చరించేదిగా పరిగణింపబడుతుంది. షరియా చట్టాలు పుట్టే నాటికి ధూమపానం లేకపోయినా తదుపరిగా ఇంకే వింత అలవాట్లు రాబోతున్నా ఇది వర్తిస్తుంది. షరియా అనేది కేవలం చట్టాల సముదాయమే కాదు, ముస్లింల లైఫ్ స్టైల్ కి అద్దం పట్టే ఆత్మగౌరవం అని ఇస్లామిక్ దేశాలు కొన్ని గొప్పగా చెప్పుకోగా, ధూమపానాలు చేయడంలో లేని ఉల్లంఘన స్త్రీ స్వేచ్ఛకు వచ్చేసరికి ఏమైంది అని ప్రశ్నించే వర్గము లేకపోలేదు. షరియా చట్టాలను అడ్డుపెట్టుకుని కొన్ని దేశాల్లో ముస్లిం ఆడపిల్లలకు 13 ఏళ్లకే వివాహం చేస్తున్నారు. పేరెంట్స్ సమ్మతిస్తే ఇంకా ముందుగానే నికా జరిపిస్తున్నారు. హిజాబ్ ధరించకపోయినా, సరిగా ధరించకపోయినా కళ్ళు తిరిగే జరిమానాలు ఇంకా విధించే దేశాలున్నాయి. మహిళల మాటను తక్కువగా చూడడం, తలాక్ చెప్తూ తల్లో వెంట్రుకల్లా తీసి పాడేయడం, కొంతవరకే చదువుకునే అడ్డంకి, పురుషులు పనిచేసే చోట పనిచేయడం నేరంగా చూడడం వంటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇది మూస ధోరణిలో కొట్టుమిట్టాడుతున్న కొన్ని మూర్ఖపు దేశాల వరకే పరిమితమైంది. ఇంకొన్ని దేశాల్లో ముస్లిం మహిళలే కొన్ని వ్యాపార సామ్రాజ్యాలకు కర్త, కర్మ, క్రియ పాత్రలు పోషిస్తూ కాలం మర్చిపోలేని కత్తుల్లా దూసుకెళ్తున్నారు. పద్ధతులేవైనా పురోగమనానికి తివాచీ పరవాలి తప్ప పరాభవాలకు వేదికలు కాకూడదు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకప్పుడు మహిళలకు రక్ష కట్టిన చట్టాలు నేటి తరానికి శిక్షగా మారకూడదు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ ఉమెన్ సాధించే విజయాలపై కక్ష కట్టకూడదు. ఆయియే హమ్ ఉన్కి హర్ జీత్ కా హిస్సా బనే. శివంగివే శివంగివే